ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి సామాన్యంగా గోచరిస్తూ ఉన్నది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఈ వారంలో అటు రవి యొక్క బలము, బుధ బలము, శుక్ర బలము, చంద్ర బలము వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే అష్టమ శని దోషము, జన్మ కుజుని దోషము ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును. దానితో పాటుగా భాగ్యరాహువు, దశమంలో ఉండేటువంటి గురువు, అంటే వక్రించిన గురువు ఇచ్చేటువంటి ఫలితాల దృష్ట్యా కొంత ప్రతికూలతలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ 4 గ్రహాలు అనుకూలిస్తే 4 గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వల్ల అక్కడ ఏమవుతోందంటే బ్యాలెన్స్ అవుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే ఈ కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు. సరే, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా వెళ్తున్నా అనుకునే లోపు దానిలో ఏదో ఒక అవాంతరం, అరే పోన్లే ఇది దాటేవరా బాబు అనుకునేసరికి ఇంకో ఏదో అడ్డంకి, ఇలా అన్నీ బాగానే ఉన్నాయనుకునే టైంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే ఎన్ని గ్రహాల అనుకూలతలు ఉన్నాయో అన్నే గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక షష్ఠ స్థానం ముందు ఉన్నటువంటి రవిగ్రహం కానీ, బుధుడు కానీ చాలా లౌకికమైనటువంటి వ్యవహారాలు, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి చిక్కుల్ని అధిగమించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. షష్ఠే రవవు సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్య అర్ధసాధనం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏ పనైనా సాధించగలిగేటువంటి శక్తినిచ్చేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి, రవి, బుధ, శుక్రులు. కాబట్టి ఈ అర్గళంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతుల మూలాన మీకుండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేదా పరపతి అంటారు దాన్ని బట్టి, లేదా జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ను తీసుకుని జీవితంలో కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారంలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. మీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది, మీ వేషభాషల్లో మార్పులు వస్తాయి, మీ ప్రయాణం చేసేటువంటి పద్ధతుల్లో మార్పులు వస్తాయి, బంధువులతో మాట్లాడే విధానంలోనూ, అలాగే కొంత సెలెక్టివ్ పర్సన్స్తోనే ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా మనం ఇవి గతంలో మనకి వచ్చాయి కాబట్టి ఇది మన కొత్త అనుభవాలు, వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధంగా కొన్ని మార్పు చేర్పులు చేస్తారు. ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ఇప్పటి నుండైనా మనం మారాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళతారు. ఒకంత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఈ రాశి వారిలో మనం ఈ వారంలో చూడవచ్చును. అంతేకాకుండా అనుకున్నదే తడవుగా, గతంలో ఏదైనా ఒక పని అనుకుంటే ఆగిపోయేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైనా ఒక ప్లాన్, ఒక పద్ధతిలో వెళదాం అనుకునేటువంటి విషయంలో చక్కగా అవన్నీ కూడా అమలు పరుస్తారు. కొంత కష్టపడ్డా కూడా ఈ ప్రణాళికలను అమలుపరిచేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి మెరుగైనటువంటి ఉత్తమ గ్రహస్థితి వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. చక్కగా కొనసాగించండి, పాజిటివ్గా ముందుకు వెళ్ళండి, అన్నీ కూడా మీకు సమకూరుతూ ఉంటాయి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన ప్రధానంగా చేయండి. అష్టమ శని దోష నివారణార్థం చక్కగా శనేశ్వరునికి ప్రీతిగా దాన, జప, హోమ, తర్పణాదులు జరిపించుకుంటూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి సింహరాశి.